కళ్ళల్లో తినబట్టే నువ్వేమో అడిగిపోయి ఆకులు తెచ్చుకుంటావు. ఎందుకో ఏమో నువ్వు ఎందుకు చేస్తున్నావు? 1 రూపాయి కూడా ఖర్చు పెట్టావు. ఏం మంచిది అసలు నువ్వు? పిసదానే ఈ ఆకులలో తింటే ఎంత మంచిది అయిపోయినా నువ్వు ఎన్ని కంచెలు తింటాను. ఇవో మీ అయ్యగారికి జమీందారు అన్నట్టే బాగా తింటావు. ఈ అక్క కాడు సపడేగా నువ్వు పొలం కాడికి వస్తాను ఏడికి వస్తాను ఒకటే అద్దాల సీర పడుకుని ఒకటే సోగులు పడతావు. ఊళ్ళు ఎవరి పిల్లలకి ఇట్లా అయితే అబ్బో మస్తు కట్టబడతాను. పైసల కట్టలు అయితే తెచ్చేతనైతే లేదు కానీ ఇంటి నిండా ఇస్తార కట్టలు అయితే తెచ్చి పెడతాడు. పైసల కట్టలు అయితే ఎవరైనా దొగ్గపోతారే ఇవైతే ఎవరు పట్టుకోపోతారే 7 ఉన్నాయి ఆన్నే ఉంటాయి. పిసదాను ఉన్నావు సరే కానీ కొన్ని మంచిది లేపో. ఓ మనిషి ఏంటిదే వచ్చే నెల మా చెల్లె పెళ్లి ఉన్నది. మా చుట్టుపక్కలందరికీ కార్లు ఉన్నాయి. కార్లో పోతే మన ఇజ్జత్ తక్కువ అవుతుంది. మనం ఒక కారు కొనుక్కున్నాం. ఏంటిదే కారా మంచి జోరు వేరే ఉన్నాయని నాకు అర్థమైతలేదు. నేను ఆఫీస్ పోవడానికే 3 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేస్తా గస ఉంటుంది. ఇప్పుడు నేను కారు అని నీ చెల్లె పెళ్లికి రావాలనా? పెళ్ళైన సందే ఏమైనా కొనిచ్చిన మొహమేనా నీది? ఎప్పుడేం కొనియావు? పోయేటప్పుడు ఏమైనా పట్టుకొని పోతావా? పట్టుకొని పోతున్నావు పక్కన పెట్టుకొని పోతున్నావు. నీకెందుకు ఆయన కష్టపడితే వెళ్తుంది. సోకులో కూడా అద్దాల చీరలు కట్టుకుంటూ అయిపోతా అనుకుంటారా? అబ్బో ఈ అన్నం గల్ల మొగుడు కొనిచ్చిండని నా చీరల మీద పడతాడు. ఎక్కువ మాట్లాడకు. నా బట్టలు లేపు ఆఫీస్ పోవాలి లేట్ అవుతుంది వీడికే. అమ్మో బట్టలంట ఉన్నాయి 2 జతలు. ఒకటి ఒంటి మీద ఉంటాయి ఒకటి దండం మీద ఉంటాయి. దానికే బట్టలని మాట్లాడుతున్నావా? బట్టలు అంటే పే కప్పుకోవడానికి కూడా సరిపోతుంది. షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకుంటావా? అదే జతలు పెట్టుకోవడానికి నాకు అర్థమైతలేదు. నువ్వేమన్నా వేసుకోగాని ఈ నెల నీ బోనస్ వస్తుంది. బోనస్ రాగానే నాకు కారు కొనియాలి. కారు కొనియక మాత్రం మంచిగా ఉండే చెప్తానా? ఏంది బోనసా? బోనస్ తగ్గట్టు బొక్కలు ఉన్నాయి. అలాగే రూపాయి తీసేయలేదు. సపరేట్గా నాడు ఆఫీస్ పోలే నా బట్టలు లేపో. అవ్వా దీనికి ఏం కొనియకపోతే మర్యాద లేకుండా పోతుంది. అక్క ఆఫీస్కి వెళ్ళి పోయానే ఈ సంగతి చెప్తా. ఏంద్రమయ్య పిలిచినావు? అవురమ్మాయి మన సినిమాలో నటిస్తూ గారా నీకు ఆ ఛాన్స్ ఎట్లా దొరికిందిరా? నేనేం సినిమాలు నటించినారా? నువ్వెప్పుడు చూస్తేవిరా? ఎల్లంటావేమరా? ప్రతి సినిమాలో ముందు నువ్వే కనబడబడుతుంది. అగో నాకు గెలవకుండా నేను వెళ్ళి నటిస్తారా? నువ్వు వెళ్ళేలా చూసినావు నాకు చెప్పు. ఎల్లంటావేమరా మహేష్? నిన్నేమన్నా దావత అడుగుతున్నారా? నేనేమన్నా చెప్తే ఇప్పుడు ప్రతి సినిమాలో ముఖేష్ గారు నువ్వే చేయబడుతుంది. మళ్ళీ ఎల్లని కొత్తగా అడుగుతాను. ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ నువ్వే రా. అరే శంకరి ఎడగారం బాగా అవుతావురా. నేను తింటే నీకేందిరా? నాకెందుకంటే ఏందిరా? రోజుకి ఎన్ని తింటావురా? 20 తింటా. 20 ఒక్కడెంతరా? 10 రూపాయలు. 10 రూపాయలు రోజుకు 200, నెలకు 6,000 రూపాయలు, సంవత్సరానికి 72,000 రూపాయలు, 5 నెలలకు 3,50,000 రూపాయల చిల్లర. ఆ పైసలు పెట్టుకుంటే నా పిల్లలు అడిగిన కారు నీ అక్కడ నేను ఎన్నడో కొంటుడు కావచ్చు కాదురా. అంటే నేను 5 ఏళ్ళకు కారు మాయం చేస్తారా? తినకుంటుంటే ఇప్పటికి రతన్ టాటా లెక్క కంపెనీ పెట్టేటోని. పిల్లలు మరి ఏమైతుంది అక్కడ? నీకెందుకు కవి? నీ ముక్కన్న బెదిరిందా? ఇంకా గాముచ్చని మాట్లాడతారు. చెప్తే చరిత్ర అవుతుందిరా. అది నేనే అద్దా నూకుంటానా. లేకపోతేనా సంవత్సరానికి ఒకని కాదు నెలకు ఒకని దింపుతును. ఏం చేస్తావురా? నువ్వు రానా టూర్ ఇస్తావా? రానా 2 ఇందిరా. కాలం కలిసి రావాలి గాని నాకు పుట్టిన పోరగాళ్ళతోనే 10 సిరీస్లైనా గుంజుతా. ఏమనుకుంటావు? తుపాకీ లేకుండా రపాకీ కావాలన్నమాట. చూడడానికి ఒక్కరు 10 మందితోనే సిరీస్ తీస్తాడట. సరేది ఇంటి మొక్కడ పోతాను మరి. ఇంట్లో నిన్నే ఏంటిది? బియ్యం పెట్టకు గోదిన శంకర ఇంట్లో దావుతున్నది పోయత్తా. నీకు ఎవరు తిండి పెడతాను? నేనే ఇంట్లో ఉంటాను. నేనే వెళ్ళిపోతా.
పోతుంది అరే ఆగే ఆగినా పోతానా ఏడికపోయేది మూడు మాట్లాడుతుంటే ఇంత కూడా విలువ లేకుండా ఉరుకుతావు. అబ్బో ఇల్వగల్ల మగడని ఇల్విత్తా ఉరుకుతుంది పిచ్చి కుక్కరున్నట్టు. నాకు దావత్ ఉన్నది, దావత్ కన్నా పోతాను నీ పిల్లగా చెప్పులు చేత పట్టుకుని పోతాను. చేతులు పట్టుకోవద్దు ఏం చేయలే బా, ఊకే కాలగేసుకుంటారు కదా, అందుకే చెప్పులు చేతులు పట్టుకొని తిరుగుతానా. నీకు తెలియదు. ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే. అబ్బో నా బట్టలేవి ఏం చేస్తానే ఇట్లా ఏంటి నా లుంగి నంగేదే ఏమో ఎడవైనయో ఏడవేనా అంటే ఇంట్లో ఏమున్నా ఏం లేవన్నా చూసుకోవానే. నీ పెద్ద అందం గల బట్టలని ఎవడో ఎత్తుకోపోయినలే. ఇసుకోబోడైందే ఈ అవ్వ ఆకులు లాగేటోడికి మూతులు లాగేటోడు తోడైనట్టు వీడెవర నా బట్టలు పట్టుకపోయింది. ఉన్నది ఒక జత, దీనన్న జాగ్రత్త కాపాడుకోవాలి. నువ్వు నాడు నమ్మకూడదు నాకు. అవ్వ ఏమైంది కట్టొడతాను. ఓ మనిషి ఏంది అడవి మనిషిలే కవుతారం. ఇలా అడవి మనిషి అవతారం ఎక్కడ ఉన్నది? నా లుంగిని ఎవడో దొబ్బకపోయే, మరి ఏం చేయాలి? రూపాయి ఖర్చు లేకుండా అందుకే ఈ పేపర్తో ఇట్లా కవర్ చేసిన. నీకేం వరకనే పొదుపెట్ల నన్ను చూసి నేర్చుకో. నీ పొదుపుని పోషమ్మ మింగా గిట్లున్నాక నా కోరికలు తీరవు. ఇంత నువ్వు కారు కొంటావా లేదా? ఏంటి రేపు నీ బాధ? నీకు కారు కావాలి అంతే కదా. నువ్వు కంపెనీ ఏంటిది అడగద్దు, కలర్ ఏంటిది అడగద్దు, కానీ నీ షీరకు మ్యాచ్ అయ్యే కలర్ కారు ఇస్తా. ఓకే కదా నీకు? నిజంగిస్తావా? నువ్వేనా ఈ మాట మాట్లాడేది? నిజంగిస్తావని అడుగుతానైందే. నీ మొగుడికి గడ్డపారలేనే ఇప్పుడే ఉన్న బలంగానే ఇస్తా. నువ్వు ఊ అను. నా మొగుడు ఇస్తా అన్నాడంటే పక్కా ఇస్తాడు. దా 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 వచ్చినా ఇగో ముషిట్ల బెల్లం పెట్టి ముషి నాకు ఇస్తాడు వీడు. నీతో నాకైతే లేదు, నీ సంగతి చూస్తావు. అరే ఓ బంగారం పిచ్చిదా ఏంది ఇది? సరే కాదు బంగారం, నీకోసం బట్టలు కూడా తెచ్చినా. అవరు రావును గిడి మొక్క నచ్చినావురా. ఏంది దావతా? ఇత్తా బానే ఇత్తా. దావత్ తర్వాత కానీ నువ్వే ఇస్తుందా? నేను ఇంకా పేపర్ రాసుకుంటున్నా. ఓరు వారి నీకు తెలియదురా, ఖర్చు తక్కువ కాపాయం ఎక్కువ. ఇది పుక్కట్లనే వస్తుంది కదరా. నా లుంగి ఉన్న ఒక్క జతను ఇప్పుడు వేసుకోమేనరా. మరి ఎట్లా మెయింటైన్ చేయాలి? నేను రూపాయి ఖర్చు పెట్టా కాబట్టి లుంగి చుట్టుకొని కూర్చుంది. అయితే ఇంకా ఇంద్ర మస్తున్నది. అబ్బో దొండకాయ ఏంటిదిరా? ఓ గిదిరా ఏంటిరా మెరిసేది? గిదే ఏమన్నా గిదారా గా షాపులు అమ్ముతారు, పోయి కొనుక్కోపో. నేను ఉన్నట్టే కానీ దావతే పోయిందా? శంకరి ఏదిరా దావతు? అరే ఏందేమున్నదిరా? ఇది నా లుంగిరా. ఓరి లంగగాడిది పేపర్ ని లుంగి లెక్క చుట్టుకున్నావు. నన్ను దావతికి ఎందుకు పిలిచినారు? రూపాయలు లేనవి. అరే మీకు పైసా విలువ తెలుస్తలేదురా. ప్రతి రూపాయిని ఎట్లా కాపాడుకోవాలో మీకు తెలియదు. దావతిస్తే మంచి తాగుతారు పోతారు, మీరేం పోతుందిరా? పైసలు లాయపోతాయి. దావత్ లేదు ఏం లేదు. మీకు నిన్ను ఇద్దరు అమ్మా తోడే నిన్ను నమ్మచ్చు. నా బుద్ధి తక్కువైంది కాదరా. అయితే పేపర్ ఇదే అది సరే పడరా ఇయాడే పేపర్ చదువుదాం పడరా. భారీగా పెంచుతున్నా మునక్కాయ తగ్గుముఖం పట్టిన టెస్ట్ కేంద్రాలు. ఎట్లా క్రికెట్ ఆట బ్యాట్ తో ఆడిరు వేట. ఊరాతల మంటలు పనికిరాని పంటలు. మీరు అసలు ఎందుకు వచ్చారా? చెప్తాను అంతా